పోతాయి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ కర్ర మనం యూజ్ చేసేది కాకుండా యూజ్ చేయని చపాతీ కర్ర తీసుకుని ఈ విధంగా మనకి ఎక్కువగా ఒక్కొక్కసారి మనం ఎంత పని చేసినా కూడా ఈ కాళ్ళు నొప్పులుగా ఉండి పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి, తిమ్మిరి ఎక్కినట్లుగా ఉంటూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అలాగా ఆగిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఆ టైంలో ఈ విధంగా చక్కగా చపాతీ కర్ర పైన కాలు పెట్టి ఈ విధంగా మనం ఇలా అనుకుంటూ ఉంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుంది. ఇలాగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందండి. మనకి చేతి వేలు కూడా ఒక్కోసారి బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, తిమ్మిరులుగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాగా ఉన్నప్పుడు ఈ విధంగా చపాతీ కర్రని ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం కానీ ఉండదండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ